ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కల్తీ రాయిళ్లు రచ్చిపోతున్నారు. టాస్క్ ఫోర్స్ ఎన్ని దాడులు చేస్తున్నా అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతున్నారు. కల్తీకి కాదేది అనర్హం అన్నట్టు అన్నింటినీ కల్తీ చేసి జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వికారాబాద్ లో గుట్టలు గుట్టలుగా చెత్త ఐస్ క్రీం పట్టుబడితే మంగళహాట్లో 14 టన్నుల కుళ్లిపోయిన మటన్ ని టాస్క్ ఫోర్స్ సీజ్ చేసింది. అల్లం నుంచి బెల్లం దాకా, ఐస్ క్రీం నుంచి మటన్ దాకా అంతా కల్తీమయమే. బయట ఏది తినాలన్నా భయం పుట్టేలా కల్తీ దందాలు నడుస్తున్నాయి. ఎన్ని దాడులు చేసినా, ఎంత నిఘా పెట్టినా కల్తీ రాయిళ్లు అదరడం లేదు, బెదరడం లేదు. తాజాగా వికారాబాద్ జిల్లా పరిగిలో టాస్క్ ఫోర్స్ చేసిన దాడిలో చెత్త ఐస్ క్రీం గుట్టలు గుట్టలుగా దొరికింది. చాకోబార్లు, కప్ ఐస్ క్రీం పేరుతో అడ్డమైన చెత్తంతా వేసి తయారు చేశారు. ఐస్ క్రీం ఒక్కటే కాదు, కుళ్ళిన మాంసం కూడా భారీగా పట్టుబడింది. వీటితో పాటు అక్రమంగా నిల్వ ఉంచిన 12 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసింది టాస్క్ ఫోర్స్. 4గురిని అదుపులోకి తీసుకుంది. వారిపై కేసు నమోదు చేసి పరిగి పోలీసులకు అప్పగించింది. ఇక హైదరాబాద్లో భారీగా కుళ్ళిన మాంసం బయటపడింది. మంగళహాట్లో 14 టన్నుల కుళ్ళిన మాంసం పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర నుంచి కుళ్ళిన మాంసం తీసుకొచ్చి హైదరాబాద్లోని ప్రముఖ హోటళ్లకు సరఫరా చేస్తున్నాడు అఫ్రోజ్. టాస్క్ ఫోర్స్ అధికారుల దాడుల్లో ఈ విషయం వెలుగు చూసింది. నిందితుడు అఫ్రోజ్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే హోటళ్లలో మటన్ ఐటమ్స్ ఆర్డర్ ఇవ్వాలంటేనే 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు. ఈ మధ్య టన్నుల కొద్దీ కుళ్ళిన మాంసం నిల్వలు బయటపడుతూ ఉండడం జనాన్ని మరింత కలవరపెడుతోంది.